మే ఆఖరి వారానికి వచ్చేసాం. మండు వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు పడే వర్షాలకు అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. చాలా మంది రైతులు ఇప్పుడు పడుతున్న వర్షాలకు పంటలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వర్షాలు పడుతున్నాయి కదా అని హడావిడిగా పంటలు వేసుకుంటే భూమిలో వేడి ఆరక మొలకలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అదునులో విత్తుకోవడంతో పాటు సరైన పంటను, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు సూచనలు అందిస్తున్నారు కర్నూలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మే నెలలోనే కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్లో ప్రధానంగా మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో కర్నూలు జిల్లాలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు ఉన్నారు. మేడం నమస్తే. ప్రధానంగా మే మాసంలో మంచి ఎండాకాలంలోనే మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు వేసుకోవచ్చా, వేసుకుంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి? మేలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలను ఉపయోగించి మనం లోతు దుక్కులు చేసుకోవడానికి ఒకటి బాగా ఆస్కారం ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే చాలా వరకు మనకి ఈ కలుపు సమస్య కానీ, లేకపోతే ఈ పురుగులు కానీ, లేకపోతే శిలీంధ్రాలు కానీ ఇవన్నీ కూడా బాగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం అది జరుగుతుంది. ఈ మేలో వేసుకోదగిన పంటల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు వరి వేసే పొలాల్లో కానీ అక్కడన్నీ కూడా ఈ తొలకరి వర్షాలను ఉపయోగించుకొని మనం పచ్చిరొట్ట ఎరువులు చేసుకోవచ్చు. జీలుగ కానీ, జనుము కానీ ఇవి ఎకరాకు ఒక 15 కిలోల విత్తనం మనము ఒక ఎకరా పొలంలో చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే మెట్ట ప్రాంతంలో అయితే గాన మనకి పిల్లి పెసర, అది పిల్లి పెసర మనము పూత దశలో అంటే దగ్గర దగ్గర 35 రోజులకు వచ్చేస్తుంది. అది వేసి కానీ బాగా కుళ్ళించుకున్నట్లయితే మనకి సేంద్రియ ఎరువు తయారవుతుంది. మనం ప్రధాన పంటకు వేసుకోవచ్చు. తర్వాత మేలో విత్తుకోదగింది ఏంటంటే నువ్వులు మనము మే చివరి వరకే విత్తుకోవాల్సి ఉంటుంది. నువ్వుల్లో మనకి మంచి రకాలు కూడా ఉన్నాయి. వాటిల్లో వైఎల్ఎం 11 కానీ, లేకపోతే వైఎల్ఎం 17 కానీ, వైఎల్ఎం 66 శారద అనే పేరుతో ఉంది అది కానీ, వైఎల్ఎం 146 కానీ, ఈ రకాలన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. కావాల్సిన రైతులు ఈ రకాలు వాటిని తీసుకొని తర్వాత మనం పొలంలో విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధికి కానీ 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతే పొలంలో వేసుకున్నట్లయితే తర్వాత వచ్చే తెగుళ్ళు అవి రాకుండా ఉంటాయి. విత్తుకునేటప్పుడు అయితే కనుక 30 సెంటీమీటర్ల చాళ్ల మధ్య దూరము, చాలులో మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. మే కంటే తర్వాత విత్తుకుంటే ఏంటంటే దీనిలో మనకి వైరస్ తెగులు ఎక్కువ వచ్చేసి అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రసం పీల్చే పురుగులు పెరగడం వల్ల వైరస్ తెగులు వచ్చి, అందుకని ముందే మనము దీన్ని మే చివరి లోపల విత్తుకోవాల్సి ఉంటుంది. మిగతా పంటలన్నీ కూడా మనం జూన్ నుంచి చెప్తాము. మన జిల్లాలో ప్రధానమైన పంట వచ్చి పత్తిని రైతులు కొంతమంది సమ్మర్లోనే వేసేసుకుంటున్నారు, కానీ అది సరైంది కాదు. ఇప్పుడంతా నేలలంతా తయారు చేసి పెట్టుకొని జూన్లో వర్షాలు పడగానే విత్తుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఇప్పుడు చాలామంది రైతులు అధిక సాంద్ర పద్ధతికి పోవాలనుకుంటున్నారు. ఈ అధిక సాంద్ర పద్ధతిలో అయితే గాన తేలిక నేలల్లో అయితే గాన మనము 90 సెంటీమీటర్ల నుండి చాళ్ళ మధ్య దూరంలో, చాలులో మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండే చోట చూసుకోవాలి. అదే మనకి బరువు నేలల్లో అయితే అంటే నల్లరేగడి నేలల్లో అయితే కనుక 2 చాళ్ళ మధ్య ఏమో 90 సెంటీమీటర్లు, చాలులో మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. అయితే దీనికి అనువైన రకాలు కూడా చాలామంది రైతులు మమ్మల్ని అడగడం జరుగుతుంది. వీటిల్లో రాసి స్విఫ్ట్ కానీ, లేకపోతే క్రిస్టల్ 369 కానీ, ఇవి బాగానే ఆజ్యా కానీ ఇవి బాగానే ఉన్నాయి. ఈ రకాలు వేసుకోవచ్చు. నార్మల్ ప్లాంటింగ్కి వచ్చినట్లయితే మనం సిఫారసు చేసే దూరం 90 నుంచి 105 సెంటీమీటర్లు 2 చాళ్ళ మధ్య దూరం, చాళ్ళ మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు సిఫారసు చేస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చి ఏ హైబ్రిడ్స్ బాగుంటాయి అని చాలామంది అడుగుతున్నారు. అయితే ముందు రైతుకి అనుభవం ఉంటుంది కదా, వాళ్ళ ప్రాంతంలో ఎలాంటి హైబ్రిడ్స్ బాగా వస్తున్నాయి అనేది చూసి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిల్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనకేంటంటే పచ్చదోమ చాలా ఎక్కువగా వస్తుంది, జాసిడ్స్. అలాంటి దగ్గరలో ఏంటంటే మనం ఆకుల మీద నూగు ఎక్కువగా ఉండేటటువంటి రకాలు వేసుకోవాలి. లేదు తెల్లదోమ ఎక్కువ వస్తుంది, మాకు పచ్చదోమ తక్కువే ఉంటుంది అన్నప్పుడు ఆకుల మీద నూగు లేకుండా ఉండేటటువంటి రకాలు వేసుకోవాలి. ఇది ముఖ్యంగా రైతులు గమనించుకోవాలి. ఆ పత్తి విత్తన శుద్ధి ఏంటంటే ఎప్పుడో ప్యాకెటింగ్ చేసినప్పుడు విత్తన శుద్ధి చేసి ఉంటారు. కాబట్టి రైతులు మళ్ళీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే బాగుంటుంది. 1 కిలో విత్తనానికి ఏంటంటే మనకి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ కలిపి గాన విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే బాగుంటుంది. లేదు కెమికల్స్ వాడని రైతులు ఉంటే గాన వాళ్ళు ట్రైకోడర్మా విరిడి అనే దాన్ని
మనము 8 గ్రాములు కిలో విత్తనానికి కానీ సూడోమోనాస్ని ఒక 10 గ్రాములు విత్తనానికి కానీ పట్టించి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. రైతులందరూ కూడా విత్తన శుద్ధి చేసి వేసుకున్నట్ల అయితే ఈ విల్ట్ ప్రాబ్లం నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. ఇంక తర్వాత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ సంకర రకాలు అంటే ఈ హైబ్రిడ్స్ అన్నిటికీ కూడా మనకి ఎకరాకి 48 నుంచి 60 కిలోలు నత్రజని సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ నత్రజనిని మనం 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. 30 రోజులకి పంట వేసిన తర్వాత, రెండోది 60 రోజులకి, మూడోది 90 రోజులకి వేసుకోవాల్సి ఉంటుంది. భాస్వరం ఎరువు ఉంది కదా, దీన్ని 24 కిలోల నుంచి 30 కిలోలు ఎకరాకు వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మొత్తం అడుగు మందుగానే వేసుకోవాలి. అయితే కానీ మన జిల్లాలో నాకున్న అనుభవాన్ని బట్టి రైతుల్ని గమనించింది ఏంటంటే ఎవ్వరూ కూడా భాస్వరాన్ని ముందస్తుగా వేయరు. ఈ వేయకపోవడం వల్ల ఏంటంటే పంట వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒక నెలకి అలా వర్షం పడినప్పుడు మాత్రమే ఈ భాస్వరం ఎరువులను వేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే భాస్వరం అనేది వేరు పెరుగుదలకి చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం వేయలేదో వేరు పెరుగుదల సరిగా ఉండదు. ఇలాంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా వేరు పెరుగుదల సరిగా లేక భూమి అడుగు పొరల్లో నుంచి నీటిని పీల్చుకోలేక మొక్కలు తొందరగా వడలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం గమనిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి మనకి జూన్లో విత్తుకుంటున్నాము, జూలై మాసంలోకి వచ్చేసరికి గాలులు విపరీతంగా ఉండడము, తర్వాత వర్షం కురయకపోవడం కూడా అనేది సాధారణంగా గమనిస్తున్నాం. ఆ బెట్ట పరిస్థితుల్లో ఎక్కడైతే మనం భాస్వరం అస్సలు వేయకుండా ఉంటామో అడుగు మందుగా అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా సిఫారసు చేసిన భాస్వరం అంటే ఎకరాకి 24 నుంచి 30 కిలోల భాస్వరం ఎరువుల్ని అడుగు మందుగానే వేసుకోవాలి. ఇంకా తర్వాత పొటాష్ ఎరువుల్ని కూడా 24 నుంచి 30 కిలోలు సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసు చేసినటువంటి పొటాష్ ఎరువులను కూడా నత్రజని ఎరువుతో పాటు కలిపి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇంకా తర్వాత కలుపు యాజమాన్యం ఒకటి. ఇప్పుడు కలుపు యాజమాన్యానికైతే ఏంటంటే పత్తి విత్తిన వెంటనే 2 రోజుల లోపలైతే పెండి మితాలను కొట్టుకుంటే సరిపోతుంది. లేకుండా మనకేంటంటే ఒకవేళ ఎప్పుడన్నా రైతులు కొట్టలేకపోతే మనకి వర్షం పడినప్పుడు కానీ కలుపు పెరిగిపోయింది అనుకున్నప్పుడు పైర్థయోబాక్సోడియం అని ఇది హిట్వీడ్ అనే రూపంలో దొరుకుతుంది. ఇది 250 మిల్లీమీటర్లు. తర్వాత దీంతోపాటు టర్గా సూపర్ అనే మందు కూడా 400 మిల్లీలీటర్లు కానీ కలుపుకొని మనం 200 లీటర్ నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాటి కలుపు మొక్కలు, గడ్డి జాతి కలుపు మొక్కలు అన్నీ నివారించబడతాయి. యాక్చువల్గా పత్తి ఎక్కువగా మన కర్నూలు జిల్లాలో సాగు చేస్తారు. అయితే ఈ పత్తి విత్తనాలు బయట ఎక్కడ పడితే అక్కడ లూజ్ దొరుకుతున్నాయి, ఏవి పడితే అవి దొరుకుతున్నాయి. అంటే ఈ పత్తి విత్తనాల ఎంపికలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి? పత్తి విత్తనాల ఎంపికలో ఏంటంటే రైతు ఖచ్చితంగా ఒక ప్యాకెట్ ఒక కంపెనీవే కొనాలి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి. చాలామంది లూజ్ విత్తనాలు ఏంటంటే ఆ ఊరిలో ఉన్న విత్తనాలే తీసేసుకొని వేసుకోవడం, తర్వాత ఒక పంట కాలం అంతా వృధా అయిపోవడం అది మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి రైతులు సిఫారసు చేసిన వాళ్ళ ప్రాంతానికి అనువైనటువంటి రకాలని ప్యాకింగ్ ఉన్నవి కంపెనీ మంచి విత్తనాలు తీసుకొని వాటికి బిల్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బెట్ట పరిస్థితులను తట్టుకునే విత్తనాలు ఏవైనా ఉన్నాయా? ఇప్పుడు ఏవి సిఫార్సు చేయదగిన విత్తనాలు ఏవి? అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం పత్తిలో అంటే ప్రభుత్వ సంస్థల నుంచి ఏ హైబ్రిడ్స్ లేవండి, అన్నీ ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే మనకి చివరి దశలో బెట్ట వస్తే కొన్ని తట్టుకోలేకపోవచ్చు. అందుకనే ఇప్పుడు ఏంటంటే మనకి స్వల్పకాలిక కానీ మధ్యకాలిక కానీ అంటే 150 రోజుల లోపల వచ్చే రకాలు ఉన్నాయి మార్కెట్లో. వాళ్ళు అడిగి అట్లా తీసుకొని వేసుకున్నట్లయితే ఒకవేళ తర్వాత కూడా వర్షాలు బాగా పడితే మనకు రెండో పంట కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఏ ఏ నేలల్లో ఈ పత్తి విత్తనాలు ఇప్పుడు మనం పత్తి పంటను వేసుకోవచ్చు? నేలల స్వభావాన్ని బట్టి కూడా మనం పంటల మార్పు అనేది చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకి వర్షం పడుతుంది కదా అని ఈ అరాకొర వర్షాలకి వేసేయకూడదు. ఇప్పుడు నల్లరేగడి నేలల్లో అయితే మినిమం 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత అప్పుడు మనకి నేల అనేది చల్లబడుతుంది. అప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కూడా మనకి వారంలో పడినప్పుడు వేసుకోవాలి. అలాగే కొంచెం తేలిక నేలల్లో అయితే కన్నా తేలిక నేలల్లో మేము కొంచెం జూలై అట్లా వేసుకోమని చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు గులాబీ రంగు పురుగు సమస్యతో తొందరగా వేసుకోవాలని రైతులు ఆతృతలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా కనీసం మినిమం అంటే 50 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతే విత్తనం వేసుకోవాలి. లేకుండా భూమి వేడిగా ఉన్నప్పుడే సరిగా చల్లబడకుండా వేసుకున్నప్పుడు అయితే అవుతుందంటే సరిగా మొలకెత్తకపోవడం, రెండోది మొలకెత్తిన మొక్కలు కూడా ఏంటంటే ఎర్రబారిపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. వేరుశనగ పంటను కూడా కర్నూలు జిల్లాలో సాగు చేస్తారు కదా, ఈ వేరుశనగ పంటను ఎప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది? వేరుశనగతో పాటు జూన్ మాసంలో ఇంకా
ఏ ఏ పంటలు వేసుకోవడానికి అవకాశం? ఇప్పుడు వేరుశనగ వేసుకోవచ్చండి జూన్లోనే. జూలై టైంలో వేసుకున్నది మంచి దిగుబడి వస్తుంది అని మన పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం బాగా అలవాటు ఏంటంటే జూన్లోనే వేసుకుంటారు. జూన్లో వేసుకోవడానికి మనకి మంచి రకాలే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మనము కదిరి 6 అనేది రైతులు ఎక్కువ వేసుకుంటున్నారు. దీంతోపాటు కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, లేకపోతే తిరుపతి పరిశోధనా స్థానం నుంచి వచ్చి ధరణి కానీ, తర్వాత విశిష్ట కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ రకాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి మన ప్రాంతానికి. ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత 3వ స్థానంలో మనకేంటంటే కంది ఉంది. ఈ కంది పంటని మనము జూన్లో విత్తుకోవచ్చు. దీనికి కూడా మనకేంటంటే విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కిలో విత్తనానికి థైరం కానీ క్యాప్టాన్ కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతో 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కర్నూలు జిల్లా రైతులకు ఏం చెప్తారు? ఎట్లాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? అంటే రైతులు ఇప్పుడు వేస్తే ఒక పంట 10 ఎకరాలు ఉన్నా ఒక పంట వేసుకోవడం జరుగుతుందండి. నేను గమనించిన ఏంటంటే అలాంటప్పుడు ఒక్కొక్కసారి రైతు నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు రైతు కూడా మార్కెట్ రేటును బట్టి పంటను వేసుకోవడం మొదలుపెట్టాడు. పోయిన సంవత్సరం పత్తి ధర బాగుంది, పత్తి తక్కువ వేశారు. కానీ ఈసారి పత్తి ధర బాగుంది అంటే అందరూ కూడా పత్తికే వెళ్ళిపోతారు. అలాగా అంటే కొన్ని పంటలే కాకుండా వాళ్ళకున్న పొలంలో ఒక 3-4 రకాల పంటలు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ కూడా మంచి ప్రాచుర్యం ఉందండి. వాటిల్లో ఇప్పుడు మన ప్రాంతానికి సజ్జ చాలా బాగా 12 క్వింటాల దిగుబడి ఇస్తుంది. కాబట్టి సజ్జని కూడా వాళ్ళు ఖరీఫ్లో, తర్వాత కొర్రని, ఇలాంటి అన్ని పంటలను వేసుకున్నట్లయితే రైతు ఎక్కువ నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతుకి ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి మిమ్మల్ని సంప్రదించడానికి మీకు ఏదైనా ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఏదైనా ఉందా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు? ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో మేము అందుబాటులో ఉంటామండి. ఇక్కడ ఏరువాక కేంద్రంలో పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాము. మిగతా సమయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మా ఫోన్ నంబరు 9948881342కి సంప్రదించవచ్చు. ధన్యవాదాలు మేడం. ఇది ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.